హాయ్ హలో అందరు బాగున్నారండి. ఇది మా చెల్లి వాళ్ళ కోళ్ళు మనవరాలు వాళ్ళకి మొక్కు ఉందని బయలుదేరాము మేము. పెనమలూరు దగ్గర షాడారం ఉంది. షాడారంలో నాగేంద్ర స్వామి పుట్ట ఉంది. అక్కడ పొంగల్ పొంగించుకొని మొక్కు తీర్చుకుందాం అనుకొని ఆటోలో బయలుదేరాం. మా చిన్నమ్మాయిని తీసుకొని బయలుదేరాం. మనవడు చిన్నమ్మాయి. ఇది గుడి అసలు చాలా ఫేమస్ అనమాట. టీవీల్లో వాటిల్లో వస్తూ ఉంటుంది. ఈ నాగేంద్ర స్వామి చాలా సత్యవంతుడు, కనిపిస్తూ ఉంటాడు. అసలు నాగుల చవితికి అయితే అసలు ఖాళీ ఉండదు. టెంట్లు కట్టి అసలు జనాలు బాగా ఉంటారనమాట. ఈ గుళ్ళో అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు అని చెప్పి బాగా ఫేమస్. వచ్చి మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ పుట్ట ఒకటి ఉంది. అదిగో ఆ పుట్ట దగ్గర పూజలు చేస్తారు. అక్కడ ప్రతి సంవత్సరం నాగేంద్ర స్వామి కనిపిస్తాడు. నాగేంద్ర స్వామి వస్తాడు. కనిపించిన వాళ్ళకి చాలామంది ఉన్నారు. మా వదినకి కనిపించారు. అసలు చాలా బాగుంటుంది అనమాట. ఇక పొంగల్ పెడదాం అనుకున్నారు. మా చెల్లోళ్ళు మా వదిన పొంగల్ పెడుతున్నారు. ఈ పొంగల్ పెట్టిన తర్వాత ఈ గుళ్ళో దర్శనం చేసుకున్నాము. ఇక మనవరాలు మొక్క అనమాట. పుడితే వస్తాననుకుందంట మా చెల్లి. అందుకని చెప్పి వెళ్ళి పూజలు చేపించుకున్నాము. ఇక మా అమ్మాయి అందరం కలిసి దండం పెట్టుకుంటున్నాము. ఈ పుట్ట దగ్గర పాలు పోయాలి. పాలు పోసి అప్పుడు దీపారాధన చేసుకొని మేమందరం కలిసి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి, గుడి అయితే ఇలా ఉంటుంది, పుట్ట దగ్గర అయితే ఇలా ఉంటుంది. ఇక మేము అందరం పాలు పోస్తున్నామంట. పై దాకా వచ్చిద్ది పుట్ట అయితే. ప్రతి సంవత్సరము ఇక నాగుల చవితికి పై దాకా వచ్చిద్దంట. మా వదిన చెప్తూ ఉంటుంది. మేము పాలు పోస్తున్నామంట. మా వారు నేను కలిసి చూడండి, అది మా గుళ్ళో పూజలు జరుగుతున్నాయి. ఇక మేము దండం పెట్టుకుంటున్నాము. నేను వీడియో తీశానమాట దేవుణ్ణి. నాగేంద్ర స్వామి అలా ఉంటాడు చూడండి, ఎలా ఉందో. ఇక దండం పెట్టుకుని ఇక బయటకు వచ్చేసి ఇక మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి భోజనం చేసుకొని వచ్చేసాము. నా దేవుణ్ణి చూపిస్తున్నాను. ఆయన పూజారికి తెలియకుండా తీశానన్నమాట ఈ వీడియో. ఇక మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా వదిన వాళ్ళ ఇల్లు ఇది. మా వదిన అక్కడ ఒక గుడికాడ ఉంది. ఈ ఇంటికి వచ్చి మా అన్నయ్య మా అమ్మాయి మేమందరం మాట్లాడుకుంటూ కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి 1 గంట 2 గంటలు ఇక బయలుదేరాం మళ్ళీ అదే ఆటోలో. ఇక జొన్న చేలు ఉంటాయి అక్కడ. చాలా బాగుంటుంది అన్నమాట. పీస్ఫుల్గా ఉంది.